Morning, all India keyboard daddies. Good morning. Good morning. Good morning. Good morning. ఓకే, ఇప్పుడు హిందీలో చెప్పడానికి ఎవరు లేరు కనుక నేను తెలుగులో చెప్పేస్తాను. అది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే డాడీ. ఓకే. గుడ్ మార్నింగ్ నడీస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరూ ట్రేడింగ్ చక్కగా చేస్తున్నారు. ఏంది శివరెడ్డి, నువ్వు చేస్తున్నావా? మైక్ ఉన్న వాళ్ళు అడిగిన వెంటనే చెప్తే టైం కలిసి వస్తుంది. శివారెడ్డి గారు కొంచెం జర్నీలో ఉన్నట్టున్నాడు. ప్రవీణ్ రాజు గారు చెప్పండి సార్. ట్రేడింగ్ చేస్తున్నాం డాడీ, చక్కగా జరుగుతుంది డాడీ. ఓకే. ఆర్కే, నీకు సిగ్నల్స్ కరెక్ట్ గా అందుతుంది లేదు చూసుకో. అందుతుంది డాడీ, మంచిగానే ఉంది డాడీ. శ్రీనివాస్ సార్ రాలేదా సరిగా వాయిస్? వచ్చింది డాడీ, వచ్చింది సార్. ఓకే ఓకేనండి. యాక్చువల్గా నాకు ఒంట్లో బాగాలేదు ఈరోజు. అంటే ఈవేళ ఆపేసి మరొకసారి చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఆల్రెడీ మనం చెప్పేసి ఉన్నాం కాబట్టి ఆపకూడదు అనుకుని మళ్ళీ నేను ఆ విషయం చెప్పలేదు. నాకు యాక్చువల్గా కొంచెం ఈ మధ్య అంతా ఎక్కువగా తిరగడం దాని మీద అప్పుడేం కాలేదు, కానీ ఇప్పుడు నాకు ఆ ప్రభావం నాకు కొద్దిగా నా మీద పడింది. దాంతో ఫీవర్ వచ్చింది, ఫుల్గా ఫీవరు, బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చాయి. ఓకే. అయితే ఇక్కడ ట్రేడింగ్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. జాగ్రత్త చేసుకోండి. చేద్దాం. తక్కువ కాయిన్స్ ఇన్ ద వరల్డ్, టోటల్ సప్లైలో అతి తక్కువ కాయిన్స్ మనవే ఉన్నాయి కనుక అద్భుతమే జరుగుతుంది. కొనుక్కునే వాళ్ళు జాగ్రత్త కొనుక్కోండి. అమ్మే వాళ్ళు మాత్రం ఆలోచించే అమ్మండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమ్మేసే వాళ్ళు ఆలోచించి అమ్మండి. నెక్స్ట్, మన క్యూ లైఫ్ లో కొంతమందివి పంపించుకోలేని కొంతమంది ఉన్నారు. దాన్ని ఓపెన్ చేశాను నిన్ననే. కాబట్టి ఎవరైనా పంపించుకోవాల్సిన క్యూ లైఫ్ నుండి ఎక్స్చేంజ్ పంపించుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఎక్స్చేంజ్కి పంపించుకోండి. ఎక్స్చేంజ్కి పంపించుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఎక్స్చేంజ్ పంపించుకోండి. ఎందుకంటే రేపు 25th వరకు మనం టైం ఇచ్చున్నాం కాబట్టి అది మీరు పంపించేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, హిబో నుంచి కూడా 25 వరకు మనం టైం ఇచ్చాం కాబట్టి ఈలోగా పంపించుకోండి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయి ఇప్పుడు పంపించుకోవట్లేదు, ఎక్కడైనా అడపదడప వస్తున్నాయి. సంతోషం, ఉన్న వాళ్ళందరూ పంపించేసుకోండి. ఇక నెక్స్ట్, కాయిన్ యూటిలిటీ అనే దాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు దానికి జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ట్రేడింగ్ చేసిన కాయిన్ ఏదైతే ఉందో, ఆర్కే ఎవరికైతే మైక్ ఉన్నదో వాళ్ళు మాట్లాడారు నాతోటి. ఓకే డాడీ. ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నా గతంలో వెహికల్స్ ఇచ్చిన వాళ్ళు, అంటే తీసుకున్న వాళ్ళు, గతంలో వెహికల్స్ తీసుకున్న వాళ్ళు మీరు ఇవ్వాల్సినటువంటి ఆ కాయిన్స్ ని ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న వాటిని మీరు పంపించేయచ్చు. లేదా మీరు అంటే మీరు కొనుక్కొనే పంపించాలి. నేనేం చేస్తానంటే దానికి ఒక ట్రస్ట్ వ్యాలెట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కాంటాక్ట్ చేస్తే మీరు మీ సీనియర్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. ఆర్కే, ఆల్రెడీ నువ్వు కూడా కొంతమందికి అమ్మవు కాబట్టి నీకు అర్థమవుతుంది. అవి ట్రేడింగ్ లోన కాయిన్స్ తీసుకొని నాకు ఫోన్ చేయండి, దానికి నాకు ఇచ్చేయండి. అవి
ఇప్పుడు ట్రేడింగ్‌లోను మీరు కొనుక్కున్న కాయిన్ తీసుకుంటాను. ఇక 2. ఇప్పుడు మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వెహికల్స్‌ని ఇప్పుడు ఎవరు ఏం పేరు? ప్రవీణ్ రాజ్, డాడీ చెప్పండి డాడీ. నీ దగ్గర వెహికల్స్ ఉన్నాయి గదా! ఉన్నాయి డాడీ. ఓకే. అలా ఎవరి దగ్గర వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. దీని రేటు క్యాషు కొంత, ట్రేడింగ్ కాయిన్స్ కొంత తీసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా మీరు అమ్మే వాటికి నాన్న, మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉంటే నాకు కాయిన్స్ ఇచ్చేయొచ్చు. మీరు నాకు కాల్ చేస్తే ఎంత పర్సెంటేజ్ అంటే మాక్సిమం 70% క్యాషు, 30% ట్రేడింగ్ కాయిన్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఈ ఆఫర్‌ని వినియోగించుకొని ఆ బాల్ పట్టుకెళ్ళిపోవచ్చు. మీ దగ్గర ట్రేడింగ్ కాయిన్స్ ఉంటే 30% ట్రేడింగ్ కాయిన్ ఇచ్చేయొచ్చు. అర్థమైందా? ఓకే డాడీ, సూపర్ డాడీ, అర్థమైంది డాడీ. ఈడు మనోడికి అర్థం అయిందా లేదా అని. ప్రవీణ్ రాజ్ ఓకే సార్. డాడీ, చాలా బాగుంది డాడీ. ఓకే డాడీ. థ్యాంక్ యూ. 70% క్యాష్, 30% ట్రేడింగ్ డికాయిన్. అవును. సూపర్ డాడీ, థ్యాంక్ యూ, లవ్ యూ డాడీ. అయితే మీ ఎవరి దగ్గర అయితే బళ్ళు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఆఫర్‌లో మీకు కొనుక్కునే వాళ్ళు నీ దగ్గరికి వచ్చిన వెంటనే కిబో వాళ్ళు అయి ఉంటే నాకు కాల్ చేయండి. మీరు నాకు కాల్ చేస్తే నేను వేరే ఆఫర్ చెప్తాను మీకు. ఎవరు కొనుక్కునే వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు నేను వేరే ఆఫర్ మీకు ఇస్తాను. అది కూడా కీబో కస్టమర్స్ అయితే. కిబో కస్టమర్స్ అయితే. ఓకే డాడీ. ఈ సెకండ్ ఆఫర్ కిబో కస్టమర్స్ అయితే. ముందు సెకండ్ ఆఫర్ ఏంటనేది నువ్వు నాకు కాల్ చేస్తే నేను చెప్తాను. ఓకే డాడీ. ఎందుకంటే అదే మామూలుగా ఇప్పుడు ఎవరైనా కొనుక్కున్నట్టయితే నువ్వు నాకు 70% క్యాష్ ఇవ్వు, మిగిలినదంతా కాయిన్ ఇచ్చేయండి. అలాగే నువ్వు ఇప్పుడు లోన్స్ నీకు శాంక్షన్ అయ్యాయి కాబట్టి వివరాలు ఏంటి అని నువ్వేం చెప్తావా? బండి తీసుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తాను డాడీ. కాంటాక్ట్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్. మన కేయూసి తాలూకా వెహికల్స్, 2 వీలర్స్ కి నాకు ఫైనాన్స్ కూడా శాంక్షన్ అయిందండి. బజాజ్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ రోజు అది కన్ఫర్మ్ అయింది నాకు. ఆ ఫైనాన్స్ కూడాను ఏ కస్టమర్ అయినా పర్వాలేదు, 25% అనేటువంటిది మినిమం చేస్తున్నారు. బండి పైన 25% చేస్తున్నారు, 25,000 వరకు. సిబిల్ స్కోర్ బాగుండి మంచి కస్టమర్ అనుకుంటే కనుక 25,000 మినిమం మొదలుకొని ₹1,00,000 వరకు మాక్సిమం వరకు లోన్ ప్రొవైడ్ చేయబోతున్నారు బజాజ్ ఫైనాన్స్ ద్వారా. అయితే వెరీ గుడ్ నాన్న. ఇక్కడ ఏంటంటే అప్పుడు డాడీ. 70% క్యాష్ తీసుకున్నప్పుడు మాక్సిమం క్యాష్ వచ్చేస్తుంది. ఎస్ డాడీ. అంతే కదా? అవును డాడీ. మాక్సిమం క్యాష్ వస్తుంది, మిగతాది కాయిన్స్ ఇస్తే సరిపోద్ది. అవును డాడీ. మీ డౌన్ పేమెంట్ కొద్దిగా తీసుకున్నా సరిపోద్ది. అవును డాడీ. ఓకే, చెప్పేయమ్మా. అయితే డాడీ, ఏ వెహికల్ అయినా పర్వాలేదు డాడీ. అంటే కేవలం రిజిస్ట్రేషన్ వెహికల్స్ కు మాత్రమే బయట వ్యక్తులు ఫైనాన్స్ చేస్తున్నారు. బజాజ్ కస్టమర్ వాళ్ళంటే ఏంటంటే డాడీ, కస్టమర్ సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకొని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా షోరూమ్ యొక్క ట్రేడ్ ని బట్టి, షోరూమ్ యొక్క డిజిగ్నేషన్ అంటే వారి యొక్క జెన్యూనిటీని బట్టి, కస్టమర్ యొక్క జెన్యూనిటీని బట్టి, వారి యొక్క సిబిల్ స్కోర్ ని బట్టి ఈ లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు డాడీ. ఏ వెహికల్ కైనా, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కైనా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, నాన్ రిజిస్ట్రేషన్ రెండిటికి వారు బజాజ్ ఫైనాన్స్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం కొరకు
మనకు ఏం అడుగుతున్నారు అంటే ప్రొప్రైటర్ తాలూకా పాన్ కార్డు, ఆధార్ కార్డు అడుగుతున్నారు. పార్ట్నర్షిప్ లోనైతేనేమో వారి యొక్క పాన్ కార్డు అడుగుతున్నారు. కేవలం షోరూమ్ ఒక్కడే పెట్టినోళ్ళు. పార్ట్నర్షిప్. అవును డాడీ, షోరూమ్ పర్సనల్ గా ఒక్కడే వ్యక్తి పెడితే కనుక పాన్ కార్డు అడగడం లేదు డాడీ. షోరూమ్ తాలూకా పార్ట్నర్షిప్ లో పెడితే కనుక షోరూమ్ తాలూకా పాన్ కార్డు, ఉద్యమ్ సర్టిఫికేట్ లేదా మన లేబర్ సర్టిఫికేట్, ఉద్యమ్ సర్టిఫికేట్ లేదా లేబర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. దానికి గాను షోరూమ్ తాలూకా అకౌంట్ నంబర్ అడుగుతున్నారు, కరెంట్ అకౌంట్ షోరూమ్ తాలూకా. ఇది పార్ట్నర్షిప్ తీసుకుంటే డాడీ కేవలం ప్రొపరేటర్ గా ఒక్కరే షోరూమ్ కనుక రన్ చేస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు, అకౌంట్, ఉద్యమ్ సర్టిఫికేట్ ఇవి సరిపోతాయి డాడీ. జిఎస్టి. ఓకే 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 బాగుంది. నేను మీకు దీని మీద నీకు ఎవరైనా ఇప్పుడు బలు తీసుకున్న నీ దగ్గర ఉన్నారు కదా, నాకు ఆల్రెడీ ఉన్నారు మనతో డాడీ. మాట్లాడుతున్నాం. వాళ్ళందరివి 70% నాకు క్యాష్ ఇచ్చేసాయి, మిగిలిన ఓకే డాడీ. కాయిన్స్. ఓకేనా? ఓకే డాడీ. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ డాడీ డాడీ ఇప్పుడు ట్రేడింగ్ రేట్ మీద తీసుకుంటారా, దానికి రేట్ అనేది ఏమన్నా పెడుతున్నారా డాడీ? ట్రేడింగ్ అదే మీ దగ్గర ఇప్పుడు నేను ట్రేడింగ్ కాయినే అడిగాను. ఓకే, అప్పుడు ఇచ్చేటప్పుడు ఏ రేట్ ఉంటే ఆ రేట్ మీదే తీసుకుంటాం మనం. అవును. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు చాలా మంది 20 వేసి, 30 వేసి, 50 వేసి, ఒక్కొక్కరు లేరు 100, 150 కూడా కొనుక్కున్న ఉండొచ్చు. నాకు కరెక్ట్ గా తెలియదు, ఉండొచ్చు కదా. హలో, అవును డాడీ. మాట్లాడవు కదా, మరి నువ్వు నాతో కంటిన్యూ చేస్తేనే అది బాగుంటది అనమాట. ఓకే డాడీ. నువ్వు సరెండర్ అయిపోతే మళ్ళీ ఆ సబ్జెక్ట్ మాట్లాడేవారు ఎవరు? సో అందులో కొనుక్కొని ట్రేడింగ్ లో కొనుక్కొని ఇచ్చిన పర్లేదు, కొనేస్తున్నటువంటి ట్రేడింగ్ కాయిన్స్ ఉన్నా పర్లేదు. ఓకే డాడీ. ఓకేనా? ఓకే డాడీ. ఓకే. నెక్స్ట్ రేపు ఫస్ట్ వీక్ నుంచి, బహుశా సెప్టెంబర్ కాబట్టి బహుశా మ్యాక్సిమం 3వ తారీఖు నుంచి, 3 నుంచి అనుకోండి, 3వ తారీఖు నుంచి నేను ఆటోస్ రిలీజ్ చేస్తున్నాను. మన ఆటో ఏదైతే సూపర్ డాడీ, లవ్ యూ. బండి ఉందో, లవ్యూనన్నా, ఆ ఆటోని రిలీజ్ చేస్తున్నాను. దానికి కూడా నాకు ట్రేడింగ్ డీ కాయిన్సే కావాలి. సూపర్, లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. అవే కావాలి. అంటే నా రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఆటోకి సంబంధించి ముందు అది మాట్లాడదాం. థ్యాంక్ యూ డాడీస్. ఆటోకి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, లోన్ కూడా వస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. మనం ఇచ్చిన మైలేజ్ని చెక్ చేసుకుంటానంటే చెక్ చేసుకొని మరీ కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఒకరు కొనుక్కుంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. దాన్ని చెక్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఆల్రెడీ నువ్వు తోలినట్టు ఉన్నది ప్రవీణ్, డాడీ నువ్వు డ్రైవ్ చేసినట్టు ఉంది కదా బండి. డ్రైవ్ చేశాను డాడీ. ఓకే, వైజాగ్ నుంచి హైదరాబాద్. నేను డ్రైవ్ చేసినంత వరకు నేను అందులో గుర్తించింది ఏంటంటే డాడీ, అసలు ఒక్క పోల్ కూడా బ్యాటరీ తగ్గలేదు డాడీ. అదే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓకే 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 ఓకే, మంచిదే. ఇప్పుడు మనం రేపు 3వ తారీఖు నుంచి వెహికల్స్ రిలీజ్ చేసేస్తున్నాం. లవ్ యూ డాడీ. ఇప్పుడు నానా లవ్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అయితే 3 నుంచి ఇస్తున్నాను. డీలర్స్ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అలాగే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు అయితే నేను డీలర్స్ ఇవ్వలేదు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను నెంబర్ ఇస్తాను తర్వాత 3వ తారీఖు నుంచి, కాబట్టి మీకు ఇక్కడ వెహికల్స్ ఏర్పాటు చేస్తాను. లోకల్ వాళ్ళు అయితే, మిగతా వాళ్ళు అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న డీలర్స్ దగ్గర తీసుకోండి. అది కూడా మీకు నెక్స్ట్ చెప్తాను దాన్ని. సో మనం ఇచ్చినంత మైలేజ్ ఎక్కడా లేదు కాబట్టి మన బళ్ళు మార్కెట్లో అంటే ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పటి నుంచి మన తాలూకు బండి తాలూకు విషయం మిగతా ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం 3వ తారీఖు నుంచి ఇచ్చేస్తున్నాం. ఇంకా మరొక విషయం ఏంటంటే
నేను ఇప్పుడు వేరే టైప్ ఆఫ్ ఇన్వెన్షన్ లో ఉన్న వెహికల్స్ ని కూడా నేను ఇవ్వాలి. కానీ ఈసారి మీకు అనౌన్స్ చేయకుండా, ముందుగా మీకు అనౌన్స్ చేయకుండా నేను ఆ వెహికల్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఏ వెహికల్స్ అయితే రిలీజ్ చేస్తున్నానో వాటిని ముందుగా చేయను. ఇంకా అందరికీ మొత్తం దేశం అంతటికీ ఒకేసారి, అది కిబోలు కావచ్చు, అవుటర్స్ కావచ్చు, అందరికీ నేను ఒకేసారి అనౌన్స్ చేస్తాను. కాబట్టి ఆ ఇన్వెన్షన్ వగైరాలన్నీ మనం రేపు నేను మీటింగ్లోను, మనం ఏదైతే మీటింగ్ చేయబోతున్నామో ఆ మీటింగ్ డేటు నేను చెప్తాను. ఆ మీటింగ్లో నేను మీకు చెప్పాల్సిన కొన్ని, చూపించాల్సిన కొన్ని నేను చూపిస్తాను. మన కాయిన్ విషయానికి ఒకసారి వస్తే, మన దగ్గర ఉన్న కాయిన్స్ అతి తక్కువ సప్లై ఉన్నది కాబట్టి వరల్డ్‌లోనే తక్కువ సప్లై. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే తక్కువగా అమ్మేస్తున్నారో మీరు భవిష్యత్తులో కొనలేరు. అయితే యూఎస్‌డిటీ కొంచెం మీకు దొరకడం కష్టంగా ఉందని విన్నాను. సో, కాబట్టి దానివల్ల కొంచెం ట్రేడింగ్ మనం అనుకున్నంత వేగం కాకపోయినా చాలా బాగా ఎళ్తుంది. కాబట్టి మన దగ్గరున్న అతి తక్కువ కాయిన్స్, అందులో మాక్సిమం ఇప్పుడు ఈ యూటిలిటీ ద్వారా నేను చాలా వరకు కూడా కంపెనీ యూటిలిటీలో తీసేసుకుంటాను. ఆటోమేటిక్‌గా రేటు హైక్ ఎళ్ళిపోద్ది. కాబట్టి కొని దాచుకున్నోళ్ళకి ఒక రకమైన ఉపయోగం, ట్రేడింగ్ చేసుకున్నోళ్ళకి మరో రకమైన ఉపయోగం. ఆల్రెడీ పర్చేజ్ కాయిన్స్ దాచుకున్నోళ్ళకి ఇంకా మంచి ఉపయోగం. కాబట్టి ఇది గుర్తించండి. స్లో అండ్ స్టడీ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. అంటే మనం మెల్లిగా ఆచితూచి చేయాలి. ఎందుకంటే ఒక కాయిన్ అమ్మేసుకోవడం, ఒక కాయిన్ కోల్పోవడం అనేది చాలా చిన్న విషయం. కానీ అదే కాయిన్‌ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అలాగే భవిష్యత్తులో నేను చేయబోయే ఈ ఇన్వెన్షన్ ద్వారా కానీ, నేను మీకు అంటే పబ్లిక్ రిలీజ్ చేయబోయే అనేక రకాల యుటిలిటీ ప్లాన్స్ వల్ల గానీ, నేను అనుకున్నటువంటి స్థాయిలో 1 సిఆర్ అనే స్థాయిలోకి వెళ్ళడానికి నేను పూర్తి స్థాయిలో నా ప్రయత్నాన్ని ఏమాత్రం లోటు ఉండదు. లోపం ఉండదు. ఖచ్చితంగా మనం విన్ అవుతాం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. అయితే హిందీలో ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు కనుక నేనిప్పుడు అన్ని విషయాల్ని మాట్లాడటం లేదు. నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను జూమ్ చేస్తాం. ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మన ఎవరు కేరళ డాడీకి గొంతు పోవడం వల్ల ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఏ శ్రీను, అవును డాడీ. భీమసేన్ గారికి కూడా ఆయన పొలంలో ఉన్నాడు. ఆయన 3 రోజుల నుంచి నాకు దొరకడం లేదు. కాబట్టి దొరకట్లేదు. అవునవును. వాడు లేడు. అందువల్ల మనం చెప్పడానికి అవకాశం లేదు. ఇంక ఫైనల్‌గా మీకు చెప్పేదేటంటే మరోటి, మీకు ఎవరికైతే కాయిన్స్ కనిపించడం లేదు అనేవి ఉన్నాయో, నాకు కొంత సమయం కావాలి దానికి. ఎందుకంటే కిబో నుంచి జాగ్రత్తగా వినండి. మీ వాళ్ళు ఎవరైనా ఉండిపోతే ఆళ్ళకి చెప్పండి. కిబో నుంచి లైఫ్‌లోకి ఫోన్ నంబర్ ద్వారా పంపించుకున్నాం. ఎవరైనా నాతో ఫాలో అవుతుంటే బావుంటదది. ఇది అవును, ఓకే డాడీ. కాదు అని. అవును డాడీ. ఫోన్ నంబర్ ద్వారా క్యూలైఫ్‌లో పంపించాం. క్యూలైఫ్ నుంచి ఎక్స్‌చేంజ్‌లోకి మెయిల్ ద్వారా పంపించాం. పంపించాం. అవును డాడీ. కాబట్టి ఇప్పుడు క్యూలైఫ్‌లో మనకిప్పుడు అయి తేలాలంటే చూడండి, మీ ఇంట్లోనే మాట్లాడుతున్నారు. అలా అయితే ప్రవీణ్ రాజుని మాట్లాడమను. ఓకే డాడీ. ఓకే డాడీ. ప్రవీణ్ డాడీ రాజుని చెప్పండి డాడీ. మాట్లాడు. డాడీ చెప్పండి డాడీ. క్యూలైఫ్‌లోకి వచ్చినటువంటి కాయిన్స్‌ని మళ్ళీ మీరు స్వాప్ చేసుకున్నప్పుడు క్యూలైఫ్‌లో సంపాదించిన కాయిన్స్ వగైరా ఏవైతే ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ మీరు స్వాప్ చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్‌చేంజ్‌లో పంపించుకోవడానికి ఒక ట్రాక్ రికార్డు. అంటే కివో అవును. నుంచి క్యూలైఫ్‌లో కొంత ట్రాక్ ఉన్నది మళ్ళీని. ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎక్స్‌చేంజ్‌లో పంపించారు కాబట్టి ఈ ట్రాక్ అంతా ఇప్పుడు నేను
రీకలెక్ట్ చేసుకుంటున్నాను. అది చేసిన తర్వాత ఎవరు అయితే పోయాయన్నారో వాళ్ళు నేను ఆ ట్రాక్‌ని వెరిఫై చేసి మీ సక్రమంగా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ అకౌంట్‌లోకి మీ కాయిన్స్ వెళ్ళిపోతాయి. ఓకే డాడీ. దీని గురించి ఎవరు భయపడొద్దు. అలాగని నాకు ఫోన్ చేసి డాడీ నా కాయిన్స్ కనిపించట్లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు ఇప్పుడు మీరు కాల్ చేయకండి. నేను చెప్పినప్పుడు కా నాకు అప్పుడు మీరు చెప్పండి. ఇక 2 ఓకే డాడీ. కిబో అర్థమైంది నుంచి డాడీ. కిబో నుంచి డైరెక్ట్ ఎక్స్‌చేంజ్‌లో పంపిస్తున్నారు. అవును. దానివల్ల ఇబ్బంది లేదు. 2 ట్రాక్‌లే. అంటే కిబోలోది క్యూరేవ్‌లోకొచ్చింది. ఎక్స్‌చేంజ్‌లోకొచ్చింది. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ 2 చోట్ల ఇక్కడ ఎక్కువ ట్రాన్సాక్షన్ ఇక్కడ జరిగింది కాబట్టి ఈ ట్రాక్ మొత్తం కావాలా. అందుకోసం నేను ఈ టైం తీసుకుంటున్నాను. మీ కాయిన్స్ మీ కష్టార్జితంతో ఉన్న కాయిన్ ఒక్కటి కూడా పోదు. ఇది నేనిస్తున్న హామీ. నేను హామీ ఇస్తే దానికోసం ఎంత నిలబడతానో మా నా డాడీస్‌కి అందరికీ తెలుసు. అవును డాడీ. అవునా కాదా నాన్న? అవును డాడీ. దానికోసం ఎంత నిలబడతానో మీకు తెలుసు. ఈ 5 ఏళ్ల మన ప్రయాణంలో థాంక్ యూ డాడీస్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. లవ్ యూ నాన్న. మీ సపోర్టే నాకు కొండంత బలం. ఈ 5 ఏళ్లలో మన బంధంలో ఎన్ని అవరోధాలొచ్చినా ప్రతి అవరోధానికి మనం బలపడ్డాం గానీ బలహీనపడలేదు. వచ్చిన ప్రతి సమస్యని మనం పాజిటివ్‌గా తీసుకున్నాం. అంతే తప్ప దాన్ని మైనస్‌గా తీసుకోలేదు. ఇక మీదట గూడా మనం అదే వేలో వెళ్దాం. ఇచ్చిన మాట కొరకు చచ్చే వరకు దానికి కట్టుబడే ఉందాం. ఓకే డాడీస్. ఓకే డాడీ. ఓకే డాడీ. ఓకే డాడీ. కిబో డాడీస్ తాలూకా అభిప్రాయాన్ని గూడా నేను అడుగుతున్నా. ఓకే డాడీస్. మనం మాట కోసం ఎంత దూరమైనా వెళ్దాం. డెఫినెట్‌గా. థాంక్ యూ డాడీస్. థాంక్ యూ. కాబట్టి మీరు ఈ ట్రేడింగ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు బిట్‌కాయిన్ స్టార్ట్ అయ్యి రూ. 1,00,00,000 ఎళ్ళడానికి సుమారుగా ఎన్ని సంవత్సరాలు పట్టింది నాన్న? 17 సంవత్సరాలు పట్టింది డాడీ. 17 సంవత్సరాలు పట్టింది. 17 కంప్లీట్ అయ్యి 18th రన్నింగ్ డాడీ. యెస్. 18లోకొచ్చింది. అంటే మరి మనం ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది. ట్రేడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. కంగారు పడకుండా జాగ్రత్తగా ఉంటే ప్రతి కాయిన్ 1,00,00,000 పైనే ఎళ్తది. ప్రతి కాయిన్ 1,00,00,000 పైనే ఎళ్తది. ఎందుకంటే మనం ఆ అభిప్రాయం టార్గెట్ తోటి ఆ కసితోటే పనిచేస్తున్నాం కాబట్టి. కొనుక్కునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు ఆచితూచి అమ్ముకోండి. అలాగే కొనుక్కోండి. సో, నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ మీటింగ్ పెట్టి దాంట్లో మన మీటింగ్ డేటు అన్నీ అనౌన్స్ చేస్తాను. ఈలోగా మీరు చక్కగా ట్రేడింగ్ చేసుకోండి. ఈ వెహికల్స్ అయితే మాత్రం ఆటోస్‌ని 3 నుంచే ఇచ్చేస్తున్నాను. ఇంకో విషయం స్కైఎండ్‌లో కొన్ని ఆటోలు బుక్ అయ్యాయి కదా! వాటికి కూడా నేను వాళ్ళతోటి కూడా అంటే వాళ్ళకి కూడా బళ్ళు ఇచ్చేస్తున్నాను. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి కూడా బళ్ళు ఇచ్చేస్తున్నాను. మన అందులో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. లోను వగైరాలు అన్నీ వచ్చేస్తాయి. జాగ్రత్తగా చేసుకోండి. ఓకే డాడీస్. థాంక్ యూ. ఓకే డాడీ. థాంక్ యూ. థాంక్ యూ. లవ్ యూ డాడీస్. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ. శ్రీనివాస్ సార్. మీటింగ్ శ్రీనివాస్ సార్. సార్. హలో. ఓకే. ఓకే. సార్. మీటింగ్ ఇంతటితో సమాప్తం అనుకుంటాను. డాడీ జై హింద్ చెప్పారా? వెళ్ళిపోయినట్టున్నారు. అయిపోయింది. క్లోజ్ అయిపోయింది డాడీ. డాడీ వెళ్ళారు. ఓకే సార్. మళ్ళీ నెక్స్ట్ వీక్‌లో మీటింగ్ ఉంటదన్నారు డాడీ కదా! అనౌన్స్‌మెంట్. అవును. సరే సార్. ఇంకెవరున్నారు? మీటింగ్ క్లోజ్ చేసేసేయమంటారా? డాడీ 2 పాయింట్లు చెప్పారు కదా డాడీ. సెప్టెంబర్ 3న మన ఆటో రిలీజింగ్ ఉందని అన్నారు. ఓకే. కాయిన్స్ ఎవరైతే మిస్ అయినాయో వాటి కోసం ఎవరు కూడా కంగారు పడొద్దు. వాటిని ట్రాక్ రికార్డ్ చెక్ చేసి ఎవరి వారికి అందేలాగా చేస్తామని చెప్పారు. ఓకే సార్. 25వ తారీఖు వరకు డాడీ మనకి ఇచ్చిన అవకాశము ఏదైతే కాయిన్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందో 25 తోటి క్లోజ్ అని చెప్పారు సార్. అదొకటే. అవునవును. ఎస్. ఓకే.
అంటే ఓకే సార్ హిందీలో రాలేదు కాబట్టి కొంచెం అన్ని అందరికి వెళ్ళాలి కదా అని కొంచెం ఇవే చెప్పేసి వెళ్ళిపోయారు. అవునవును సార్. ఓకే సార్, మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. జై హింద్ సార్, జై హింద్. ఓకే సార్, జై హింద్, జై హింద్. ఓకే సార్. శివారెడ్డి గారు ఇంకెవరైనా ఉన్నారు, మాట్లాడతారు ఎవరన్నా? ఓకే సార్, సబ్జెక్ట్ క్లారిటీగా ఇచ్చారు. మన ప్రవీణ్ రాజు గారు చెప్పారు. ఇప్పుడు వచ్చేసి 70% 30% అనేది చెప్పారు ఒక ఫార్ములా బయట Yes. తీసుకునే Okay. వాళ్ళకు. ఉమ్. హిందీ లేదు Yes, కాబట్టి sir. వాళ్ళ కొంచెం ప్రాబ్లం. చాలా మంది హిందీ వాళ్ళు ఉన్నారు సార్. అవునవును, ఎనీ హిందీ ఉన్నారు. స్కూటీస్ లేదా స్కూటర్లు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎనీ కస్టమర్ 70% ఏమో క్యాష్, 30% ఏమో ట్రేడింగ్ డీకాయిన్ అనేది తీసుకుంటా అని చెప్పారు. ఇందులో క్యూబో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి అదనంగా సెకండ్ ఆఫర్ ఉంటుంది. అది తీసుకునేప్పుడు డాడీ గారికి కాల్ చేస్తే చెప్తా అన్నారు. ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది షోరూమ్ వాళ్ళు ఎవరైతే తీసుకొని లీడ్ చేస్తున్నారో అది వారి బాధ్యత. వచ్చే కస్టమర్ కిబో కస్టమరా బయట కస్టమరా అనేటువంటిది చూసుకొని డాడీ చెప్పిన విషయంలో భాగంగా వారు 70% క్యాష్ 30% ఆఫ్ డీకాయిన్ తీసుకొని, అదే కీబో ఫ్యామిలీ మెంబర్స్ అయితే అదనంగా వారికి వచ్చే సెకండ్ ఆప్షన్ కొరకు డాడీకి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫైనల్ సార్. ఎస్ సార్. ఓకే శివారెడ్డి సార్, ఎనీవే విష్ యూ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే Thank you, sir. Meeting- సార్. మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను సార్. జై హింద్. వచ్చేసేయండి ఇంకెవరైనా సార్. మాట్లాడే వాళ్ళు ఉన్నారా మన టీంలో వాళ్ళు? రవికుమార్ రెడ్డి శివారెడ్డి సార్. గారు సార్ మీరు ఏమైనా రవికుమార్ రెడ్డి మాట్లాడతారా? లేదు సార్, అంతా క్లియర్. అక్కడ క్లియర్. హిందీ లేదు కాబట్టి ఇక్కడికి ఎండింగ్ చేసేద్దాం సార్. ఓకే సార్, ఓకే సార్, జై హింద్ సార్. జై సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్.